ప్రజల ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి. ఆలోచన విధానము అంటే ఆలోచనల్లో ఒక అభ్యుదయ దృక్పథాన్ని, ఒక పురోగమన దిశను ప్రజలల్లో కలిగించడానికి సాంస్కృతికమైన శాఖ నుండి ఏ కార్యక్రమాలు చేస్తే ఒక అభ్యున్నతి వైపు సమాజాన్ని నడిపించవచ్చునో నిర్ణయించుకోవడానికి జరిగిన ఒక సదస్సు ఇది, ఒక సమావేశం ఇది. ఈ సమావేశంలో ప్రజల వద్దకు పాలనలాగా ప్రభుత్వం దగ్గరికి ప్రజల సంస్కృతిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇది. ఏ ప్రజల లోపల ఏ సంస్కృతి విధానం అవుతుందో ఆ విధానాన్ని ప్రభుత్వ పరంగా దాన్ని టేకప్ చేసి ప్రజల లోపల ఒక మంచి ఒక సన్మార్గంలో, అంటే ముఖ్యంగా ఎందుకంటున్నావు సన్మార్గం అంటే, హై స్కూల్ పిల్లల వయస్సులోనే చూడరాని దృశ్యాలు చూస్తున్నటువంటి కాలం ఇది. 35 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు 35% మన జనాభాలో ఉన్నటువంటి యువకులు ఉన్నటువంటి రాష్ట్రం ఇది. ప్రధానంగా యువకుల మీద, పిల్లల మీద, బాలల మీద ఒక మంచి వాతావరణాన్ని వాళ్ళలో కలగజేయడానికి సమాజంలో ఉన్న, హైదరాబాదులో కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులను, కళాకారులను, కవులను, రచయితలను ఇవాళ పిలిపించి సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు చేసినటువంటి ఈ సమావేశంలో